పరిశుద్ధ గ్రంథంలో నుండి మన వాక్య ధ్యానం కొరకై నిర్గమాకాండం 1వ అధ్యాయం. నిర్గమాకాండము 1వ అధ్యాయం. దయవుంచి బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెలిసి దేవుని వాక్యాన్ని మనం చదివి మనం కలిసి ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 1వ అధ్యాయం. ఎనిమిది నుండి 10వ వచనం వరకు. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము. రండి, లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశము నుండి వెళ్ళిపోదురేమో అనను. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం నాయన. మీరు చేసిన మీ ఉపకారములను బట్టి, మీరు చేసిన మేలులన్నిటిని బట్టి స్తుతిస్తున్నాను. చదవబడిన వాక్య భాగము మీది. మీరు వాక్యమై ఉన్న దేవుడు నాయన. మీ వాక్యము ద్వారా నాతో మాతో సూటిగా మాట్లాడండి. మీరు వాక్యమై ఉన్న దేవుడు గనుక మా అందరి హృదయములను తాకండి. ఈ వాక్యము ద్వారా నన్ను మనందరిని దర్శించి మీ యొక్క చక్కని మాటల చేత నాతో మాతో మాట్లాడమని బోధకులకు బోధకుడును వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నిర్గమాకాండములోని ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని మనం చదువుకుంటున్నాం. మాకు తెలుసు, యోసేపు కాలంలో ఇశ్రాయేలు అను యాకోబు సంతానం అంతా ఐగుప్తు దేశానికి వలస వచ్చినట్టుగా మనకు తెలుసు. ఎందుకంటే ఐగుప్తు దేశమందు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి కరువు చాలా కాలం ఉండబోతా ఉంది. కాబట్టి తన జనులందరినీ పిలిచి ఆయన ఐగుప్తు దేశంలో గోషేను ప్రాంతంలో వారిని పెట్టాడు. ఇలాగ వారు దినదినము ఫలాభివృద్ధి చెంది ఇశ్రాయేలు చేత బహు ఔదార్యం పొందిన వారుగా వారు జీవించారు. కొంతకాలం అయిన తర్వాత యోసేపును ఎరుగని, యోసేపు చేసిన కార్యములను గురించి కానీ, యోసేపు ఐగుప్తు దేశమును రక్షించినటువంటి విధానముల గురించి కానీ, యోసేపును కరువు కాలంలో ఐగుప్తును పోషించినటువంటి విధానము కానీ ఎరుగనటువంటి ఒక క్రొత్త రాజు ఐగుప్తును ఎలా ప్రారంభించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కొత్త రాజు ఎప్పుడైతే ఐగుప్తు దేశాన్ని పరిపాలించుట మొదలు పెట్టాడో అప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలీయులకు శ్రమ మొదలవుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన ఇశ్రాయేలీయులను ఉద్దేశించి ఈ క్రొత్త రాజు ఏమన్నాడంటే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమన్నాడు, ఈ జనము మనకంటే బలిష్టమైన జనముగా ఉన్నారు, వారి ఎడల మనము యుక్తిగా జరిగించదము అన్నారు. ఏంటయ్యా ఆ యుక్తి అంటే, ఇశ్రాయేలీయులందరి మీద మొయరాని భారములను వారు మోపారు. అంత మాత్రమే కాదు, చాలా సంగతులను వారి పట్ల వారు జరిగించారు. చాలా దుర్మార్గముగా అమానుష్యముగా ప్రవర్తించినట్టుగా కూడా మనం కిందికి చదువుకోవచ్చు. కింది వచనాల్లో మనం చదివినట్టయితే, వారు ఇశ్రాయేలు బలిష్టమైన జనముగా ఎదగకూడనట్టుగా ఇశ్రాయేలీయులకు దేవుడును గ్రహించుచున్నటువంటి
మగ సంతానం అంతటిని కూడా హతమార్చినట్టుగా కింది వచనాల్లో మనం చదవచ్చు. వ్యక్తిగత విషయాన్ని ధ్యానం చేయండి. ఆయన ఇలాగున ఇశ్రాయేలీయులను, ఈ బలిష్టమగు జనమగు ఇశ్రాయేలీయులను ఎలాగైనా విస్తరింపకుండా, ఎలాగైనా విస్తారమైన జనమవుకుంటున్నట్లుగా, ఎలాగైనా బలిష్టమైన జనము కాకుండానట్లుగా వీరిని అణచివేయాలని ఐగుప్తును ఏలుతున్న క్రొత్త రాజు ఆలోచన చేశాడు. ఇలాగున ఇశ్రాయేలీయులు ఎదగకూడదు, ఇలాగున ఇశ్రాయేలీయులు ఫలించకూడదు అని ఎన్నో శాసనాలు, చట్టాలు వారు తెచ్చారు. ఆడపిల్లలను బ్రతికించారు, మగపిల్లలందరినీ వారు ఏం చేశారు? కత్తివాత హతము చేశారు. ఎందుకయ్యా ఇంత దుర్మార్గమైన ఆలోచన? ఎందుకు ఇంత అన్యాయపు ఆలోచన? ఈ జనము విస్తరిస్తే ఏమవుతుంది? ఈ జనము విస్తరించడం వలన వారికి ఏం కొదువ అంటే, ఓ తప్పుడు సమాచారం, ఒక తప్పుడు అభిప్రాయం వాళ్ళలో కలిగింది. ఏంటయ్యా అదంటే, మనము ఎవరితో అయినా యుద్ధం చేయనప్పుడు మనకు విరోధంగా వాళ్ళతో చేతులు కలిపి వీరు వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేస్తే మనం ఓడిపోయే ప్రమాదం ఉంది, మన నుండి తప్పించుకొని పోతారు వీరు అనే ఉద్దేశంతో ఒక తప్పుడు అభిప్రాయం చేత ఇశ్రాయేలును హింసించడం, బాధించడం, వారి మగ సంతానాన్ని చంపడం, ఇటువంటి దుర్మార్గ కార్యాలెన్నో ఇశ్రాయేలు పట్ల ఐగుప్తీయులు జరిగించడం మొదలు పెట్టారు. ఇలాంటి కార్యము ఇంకా మన బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలును ఉద్దేశించి చేసిన కార్యాలు కొన్నింటిని మనం చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఎస్తేరు గ్రంథంలో కూడా మొర్దెకై అని ఒక దుర్మార్గుడు చేసినటువంటి కార్యాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 8 నుండి 12 వచనం ధ్యానం చేయండి, చదవండి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందును జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారు విధులు సకల విధులకు వేరుగా ఉన్నాయి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కాదు. కాబట్టి వారిని ఉండనించుట రాజులకు ప్రయోజనకరము కాదు. రాజులకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మలుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించుటకు చట్టము పుట్టించుదనగా, రాజు తన చేతి ఉంగరము చేత తీసి దానిని అమ్మేదాత కుమారుడైన అగాగీయుడకు హామానుకిచ్చి, ఆ వెండి నీకు ఇవ్వబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో ఆ జనులకు చేయనట్లు వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవించాడు. ఈ హామాను యూదులకు శత్రు. ఈ హామాను గురించి కూడా కొన్ని మాటలు మనం ధ్యానం చేయాలి. ఈ హామాను ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ హామానికి వచ్చింది. ఏంటయ్యా ఆ హామాను యొక్క ఆలోచన, దుర్మార్గపు ఆలోచన అంటే, మనం ధ్యానం చేసినట్లయితే హామానుకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, హామాను యొక్క రాజ సంస్థానంలో మొర్దెకై అనే ఒక యూదుడు ఒకడు ఉండేవాడు. ఆయన హామాను యొక్క దుర్మార్గతను బట్టి, హామాను యొక్క గర్వాన్ని బట్టి, హామాను యొక్క దుర్బుద్ధిని బట్టి ఈ మొర్దెకై అనేవాడు హామానునకు వంగకయు నమస్కరింపకయు ఉండుట చూచి, ఈ హామాను వానికి ఏమొచ్చిందంటే ఆలోచన, ఈ మొర్దెకైనొకరిని నా పదవికి, నా హోదాకు, నా శక్తికి, నా సామర్థ్యమునకు మొర్దెకైనొకరిని చంపుట ఏమి చిన్న కార్యమే కదా, యూదులందరినీ నేను సంహరింతును అని అనుకున్నాడు. ఇది ఎక్కడి దుర్మార్గపు ఆలోచన చూడండి. ఆయనకు వంగని వాడు, నమస్కరింపని వాడు ఒక్కడైతే ఈయన ఎవరిని ఎంతమంది చెప్తాడంట? ఎంతమంది చెప్తాడంట? యూదులందరినీ చంపేస్తాడంట.
యూదులందరినీ నేను హతము చేస్తాను. మొర్దెకై నొక్కని చంపుట ఏమీ ఆ పదవికి అంత గొప్ప కార్యంగా అనిపించదు అని చెప్పి ఈయనకు వచ్చిన దుర్మార్గపు ఆలోచన చూడండి. ఎంతమందిని? యూదా సంతతి అంతటిని చంపేస్తాడు. ఆ విధంగా చేయడానికి రాజులకు ఒక శాసనాన్ని తెప్పించి రాజు చేతనే వెండిని బంగారును తూకం వేయించుకొని ఆ శాసనమును ఆ మనుష్యులను తమకు అప్పగింపబడినట్టుగా రాజు ఉంగరం చేత ముద్రించుకొని బయలుదేరాడు మనడు. ఎంత అన్యాయపు ఆలోచన అండి! ఎంత దుర్మార్గపు ఆలోచనలు చూడండి. ఐగుప్తులో నివసించున్న ఇశ్రాయేలునేమో యోసేపుడు క్రొత్త రాజు వచ్చి అంటున్నాడు, ఈ జనము బలిష్టమైన జనము అవుతా ఉన్నారు, వీరి పట్ల యుక్తిగా నడుచుకోవాలి, వీరి మగపిల్లలను చంపేయండి, ఆడపిల్లలను బ్రతకనీయండి అని ఎన్నో దుర్మార్గపు శాసనాలు కట్టడాలు ఎన్నో తెచ్చి ఈ యొక్క ఇశ్రాయేలు జనమును ఎదగకుండా చేయాలని చూశారు. ఇస్తే కాలంలో యూదా జనమంతా ఇదిగో ఈ ఒక జనముందయ్యా, అదిగో మనందరి విధానములకు విధి విధానములకు మన అందరి ఆచార సాంప్రదాయాలకు కూడా వారి ఆచార సాంప్రదాయాలు వారి విధి విధానాలు చాలా వ్యతిరేకముగా ఉంటాయి. అట్టి వారు మన మధ్య ఉండటం శ్రేయస్కరం కాదు, వారిని హతమార్చుటకు నాకు ఆజ్ఞయిమ్మని శాసనాన్ని తీసుకొచ్చాడు. ఎంత దుర్మార్గమైన ఆలోచన! ఇశ్రాయేలు ప్రజలను ఒకవేళ వారికి ఒకరితో అన్యాయం చేసి ఉంటే అన్యాయం చేసిన ఒకరిద్దరిని చంపి ఉండవచ్చు. ఒకవేళ ఎవరి వలనైనా ఏదైనా అన్యాయము అక్రమము జరిగి ఉంటే వారిని మాత్రమే హతమార్చవచ్చు, వారి పట్ల చట్టపరమైన చర్యలను తీసుకోవచ్చు. కానీ వీరికి వచ్చిన దుర్మార్గపు ఆలోచన చూడండి, ఎంత భయంకరమో కదా! నేడు దేవుని పిల్లలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులను కూడా ఎందుకు అద్దం పడుతూ ఉన్నాయి. దేవుని ప్రజలు ఒకరిద్దరు అన్యాయస్తులు అక్రమముగా నడుచుకునే వారు ఉండవచ్చు. ఇదిగో ఒకరిద్దరు పాపము జీవితాన్ని జీవిస్తున్న వారు ఉండవచ్చు. కానీ అట్టి వారి వలన యావత్ క్రైస్తవ ప్రపంచానికి కూడా ఎంత అన్యాయమైనటువంటి కార్యములను జరిగిస్తున్నాడో మనం ఈ లోకంలో కూడా మన పరిస్థితుల్లో గుండా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధముగా దేవుని పిల్లలను ఎదగనీయకుండా, వారు ఫలించకుండా, వారు వర్ధిల్లకుండా దేవుని పిల్లల పట్ల ఎంత అన్యాయముగా నడుచుకుంటున్నటువంటి వీరికి వచ్చేటువంటి ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది? ఎందుకు ఇటువంటి ఆలోచన? ఈ ఆలోచన వీరిది కాదు. చూడండి, ఈ ఆలోచన ఎక్కడి నుండి వచ్చేదో ఒక మాట నేను చూపించి ముగించేస్తాను. ఆ ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో ఏం చేశాడయ్యా? దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలోనికి జీవవాయువును ఊది నరుని జీవించే ఆత్మగా చేసి నరుని దేవుడు ఇలాగున ఆశీర్వదించాడు. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. అంటే భూమి మీద ఉన్న సమస్తమును మీరేం చేసుకోండి? లోపర్చుకోండి అని దేవుడు నరులను ఆశీర్వదించి వారిని ఇలాగ దీవించి వారిని ఆ భూమి మీద నిలవబెడితే ఒకరికి వచ్చిన ఆలోచన చూడండి. 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదవాలి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఫలములలో దేనినైనా తినకూడదా? దేవుడు చెప్పినా అని అడిగాడు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల వల్ల మేము తినవచ్చును,
అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పారండి సర్పముతో అనండి. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినదమన మీ కన్నులు తెరవబడనియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై ఏమో ఎందురని దేవతల వలె ఉందరనియో దేవునికి తెలియనని ఎవరు చెప్తున్నారయ్యా? దేవుడు ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు భూమిని నిండించి దానిని లోపరుచుకొని దానిని ఏలుడని నరులతో దేవుడు ఆశీర్వదిస్తే యుక్తిగల సర్పాన్ని వాడుకుంటున్నటువంటి అపవాది ఏం చేస్తున్నాడు? మీరెట్లా విస్తరించి భూమిని నిండించి దేవుని చిత్తము నెరవేర్చి నాకు విరోధంగా మీరు భూమి మీద ఎట్లా శత్రువులు అవుతారో నేను కూడా చూస్తానని చెప్పి వాడొచ్చి ఏం చేశాడు? భూమి మీద నరులు జీవించి ఉండకూడనట్లుగా దేవుడితో తమకున్న సహవాసము, దేవుడితో తమకున్న సంబంధము, దేవుడితో తమకున్న జీవ సంబంధం, సమాధాన సంబంధం, సంతోషకరమైన సంబంధం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా నాశనం అవునట్టుగా ఈ భూమి మీద నరులు విస్తరించి భూమిని నిండించి దేవుడు ఆశీర్వదించి వారిని దీవించినట్టుగా వారు జీవించకుండా వారిని ఏం చేశాడు? విరోధి అయిన అపవాది ఏం చేశాడు? వారిని మోసపరిచి భ్రమపరిచి దైవ చిత్తము నుండి, దైవ ఉద్దేశము నుండి, దేవుని మనస్సు నుండి, దేవుని స్వరూప స్వభావము నుండి, దేవుని యొక్క గుణలక్షణముల నుండి మానవుడు పడిపోయేటట్టుగా చేసి దైవ చిత్తము, దైవ నిర్ణయం జరగకుండా మానవుని నిలువరించగలిగాడు. ఇదే ఆలోచన మనము ధ్యానించిన ఇద్దరు జీవితాల్లో కూడా వచ్చింది. అందుకే వారికి ఈ ఆలోచన, వారు విస్తరించకూడదు, వారు ప్రబలకూడదు, వారు ఎదగకూడదు, వారు వర్ధిల్లకూడదు. వారు వర్ధిల్లితే ప్రమాదం, వారు వర్ధిల్లితే మనకు శత్రువు అవుతారు. ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలు చేసి ఇశ్రాయేలును ఎదగకుండా చెయ్యాలని చూసి ఇలాగా మానవుడు కూడా అపవాది యొక్క మాటలను నమ్మి వాడి యుక్తి అయిన వేషములను పడిపోయి, వాడి మాయ మాటలకు పడిపోయి చెడిపోయి దైవ ఉద్దేశము నుండి, దైవ చిత్తము నుండి, దైవ స్వభావం నుండి, దైవ స్వరూప లక్షణాల నుండి తప్పిపోయే మానవుడు భూమి మీద ఏమైపోయాడు? అపవాది మనిషిగా, దైవ చిత్తమునకు విరోధమైన వ్యక్తిగా, దైవ చిత్తానికి విరోధమైన శత్రువైన వ్యక్తిగా తయారైపోయాడు. తాను తయారైపోయాడు మానవుడు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు తానే మానవులందరి కొరకు స్వయంగా మానవునిగా ఈ లోకానికి దిగివచ్చి మానవుడు మానవ జీవితము ద్వారా దేవునికి విధేయుడుగా, దేవునికి బద్ధుడుగా, దేవుని యందు విశ్వాసముతో కూడిన వాడుగా, దేవుని స్వరూప స్వభావ లక్షణములను కలిగి జీవించడము అయోగ్యుడై అపవిత్రుడై ఉండగానే తానే లోకానికి దిగి వచ్చి మానవ శరీరముతో జీవించి మానవ శరీరముతో దైవ చిత్తానుసారముగా, దైవాజ్ఞానుసారముగా, దైవ చిత్తమునకు లోబడి దైవాజ్ఞానుసారముగా బ్రతికి ఎలాగో మానవుడు జీవించవచ్చు మనందరికీ మాదిరికరముగా జీవించి నీవు నేను పడిపోయిన ఆ స్థితి నుండి, నీవు నేను చెడిపోయిన ఆ స్థితి నుండి, నీవు నేను కోల్పోయిన దైవాన్ని స్వరూప స్వభావ లక్షణముల నుండి తొలగిపోయి ఉండగా యేసు ప్రభువుని తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపి తనను శిలోమరాని మీద బలిపెట్టి పాపాత్ములైన మన పక్షమున ఆయనను పాపిగా చేసి అన్యాయస్తుడిగా చేసి శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకొని తన శిలువ త్యాగము చేత, తన శిలువ రక్తము చేత మన దోషములను, మన అతిక్రమములను కడిగి తిరిగి తన పరిశుద్ధులుగా తన రాజులైన యాజక సమూహముగా చేసుకొని రండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని సమస్త లోకమును ఆయన పిలిచి ఈ శాంతి, ఈ సమాధానం, దేవునితో మనం కోల్పోయినటువంటి ఆ సంబంధాన్ని తిరిగి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇంత అన్యాయపు ఆలోచన చూడండి. పేతురు భక్తుడు రాస్తూ కూడా ఏమంటే ఒక మాట అంటాడు చూడండి. పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకొచ్చు. ఏం చేస్తున్నాడు? ఎవరి కోసం తిరుగుతా ఉన్నాడు? ఎవరి కోసం తిరుగుతా ఉన్నాడు? మీ విరోధి అయిన అపవాది. ఎవరైతే దేవుని నుండి దూరస్తులైపోయి తిరిగి దేవుని రక్తము చేత తమ పాపములను కడుక్కొని దేవుని వైపు తిరిగి దైవ బిడ్డలుగా ఎవరు మార్చబడ్డారు వారందరి కొరకై మన విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడంట? గర్జించు సింహం వలె ఏం చేస్తా ఉన్నాడు? తిరుగులాడుతూ ఉన్నాడు. ఎవరి కోసం తిరుగుతూ ఉన్నాడు? దేవుని పిల్లల నాశనము కొరకు, దేవుని పిల్లల యొక్క పడిపోవు స్థితి కొరకు, దేవుని పిల్లల యొక్క అన్యాయపు స్థితి కొరకు వాడు అటు ఇటు ఏం చేస్తా ఉన్నాడంట? తిరుగుతూ ఉన్నాడమ్మా. అయ్యా, తిరుగుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎదగకూడదని ఆనాటి కొత్త రాజు శాసనాన్ని తీసుకుని వస్తే ఇశ్రాయేలీయులందరూ కూడా తమ దేవుడైన యెహోవా వైపు తమ కన్నులెత్తి ఏం చేశారు? నిర్గమాకాండం రండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం నుండి 25వ వచనం వరకు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను. దేవుడు వారి యందు ఏమొచ్చాడంట? ఐగుప్తీయులకు ఉద్దేశం ఏంటి? ఐగుప్తీయులకు ఉద్దేశం ఏంటి? ఐగుప్తీయులకు ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీయులు ఎదగకూడదు, ఇశ్రాయేలీయులు బలిష్టమైన జనముగా కాకూడదు, ఇశ్రాయేలీయులు ఫలించకూడదు, ఇశ్రాయేలీయులు వర్ధిల్లకూడదని ఆ విధముగా వారు ఐగుప్తీయులు తమ శాసనాన్ని తీసుకొస్తే దేవుడు యెహోవా వారి ప్రార్థన విని ఏం చేశాడంట? వారి యందు లక్ష్యం ఉంచాడు, వారి యందు లక్ష్యం ఉంచాడు, వారి యందు గురి పెట్టాడు. వారి యందు లక్ష్యం వచ్చినట్టుగా దైవవాక్యంలో నుండి మనం తెలుసుకోగలుగుతాం. వారి యందు లక్ష్యం ఉంచి ఊరికనే విడిచిపెట్టాడా? వారి ప్రార్థన విని ఊరికే వదిలిపెట్టేశాడా? ఏం చేశాడు? వారి ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి వారిని విడిపింప తన కార్యమును ప్రారంభించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇశ్రాయేలు స్వతంత్రంగా సొంతంగా ఎదుగుటకు, ఫలించుటకు, వర్ధిల్లుటకు, వారిని ఐగుప్తు బానిసత్వపు సంఖ్యల నుండి విడిపించుటకు దేవుడు తాను పూనుకొన్నట్టుగా దైవ వాక్యములో నుండి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి నిన్ను, నన్ను, మనల్ని, దైవ పిల్లలను ఎందరూ ఎదగకూడదు, వారు విస్తరించకూడదు, వారు ఫలించకూడదు, వారు వర్ధిల్లకూడదు అని ఎంత దుర్మార్గమైన శాస్త్రం తీసుకొచ్చిన దేవుడు తన కార్యమును ప్రారంభించి ఉన్నాడు. దైవ పిల్లలకు తగిన వారి ఎదుగుదలకు, వారి క్షేమాభివృద్ధికి తగినటువంటి
శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చుటకు దేవుడు తన కార్యమును ప్రారంభించి ఉన్నాడు. మనలో ఎవరు దుఃఖపడవలసిన అవసరములే. అపవాది తన పని తాను చేస్తా ఉంటే దేవుడు తన కార్యమును తాను జరిగిస్తా వస్తా ఉన్నాడు. ఆయన కార్యమును మనకు కనబడకపోవచ్చు, ఆయన కార్యమును మనం వినబడక ఉండవచ్చు, కానీ దేవుడు తన కార్యమును ప్రారంభించి ఉన్నాడు. తన బిడ్డల విడుదల కొరకు, తన బిడ్డల విమోచన కొరకు, తన బిడ్డల రక్షణ కొరకు దేవుడు తన కార్యమును ప్రారంభించి ఉన్నాడనే సంగతి మనం మర్చిపోకూడదు. అలాగనే ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చదువుకున్న మొర్దెకై వాడు ఇశ్రాయేలు పక్షమున యూదులందరినీ సంహరించాలి. మొర్దెకై ఒకరిని చంపుట ఏమంత గొప్ప కార్యం అని ఎంచిన ఈ హామాను దుర్మార్గులకు వచ్చిన ఆలోచన కూడా మన విరోధైన అపవాది యొక్క ఆలోచనయే అది. అందుచేత వాడిని కూడా చూడండి, వాడి జీవితాన్ని కూడా పరిశీలన చేయండి. హామాను వాడు యూదుల యొక్క ఎదుగుదలను, యూదుల యొక్క క్షేమాభివృద్ధిని కోరుకొనక ఎంత నాశనం చేయాలి, ఎంత తొక్కిపెట్టాలని వాడు ప్రయత్నం చేశాడు. ఆయనలో దేవుడు వారిని అంతకంతకు ఏం చేశాడు, పైకి లేపి తీసుకొచ్చాడు. వాడు పండినటువంటి కుట్రలో వాడు మొర్దెకై కొరకు, యూదుల సంహరణ కొరకు తాను తీసుకొచ్చిన చట్టము తనకే విరోధి అయి తాను చేయించిన ఉరికమ్మం మీద తానే ఎక్కునట్లుగా దేవుడు చేశాడు. మనం అనుకోవచ్చు దేవుడు ఏం చేస్తా ఉన్నాడని. లేదు, ఆయన నువ్వు కనబడకుండానే, నీకు తెలియకుండానే తన కార్యమును జరిగిస్తూ ఉన్నాడు. తన కార్యమును తన భక్తుల పట్ల ఆయన ప్రారంభించి ఉన్నాడు. దేవుడు నీ మూలుగును, నీ మరణం, నీ ప్రార్థనను ఆయన లక్ష్య పెట్టి ఉన్నాడు. నీ మనవిని ఆలకించి నిన్ను విడిపించి, నిన్ను రక్షించి, నిన్ను పోషించి, నిన్ను సంరక్షించవాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడమ్మా. నీవు భయపడవద్దు. ఇదిగో ఎందరూ నీ ఎదుగుదలను, నీ క్షేమాభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా నీవు భయపడవద్దు. నీ దేవుడు నీ పక్షమున నిలవబడి ఉన్నాడు. నీ దేవుడు నీ పక్షమున కార్యము చేయుటకు ఆయన ప్రారంభించి ఉన్నాడు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఎదుగుదలను అడ్డుకున్నటువంటి ఆ యొక్క రాజు చనిపోగానే ఇశ్రాయేలును విడిపించుటకు దేవుడు పూనుకొన్నాడు. ఇదిగో మొర్దెకై యొక్క మరణాన్ని కోరినటువంటి మొర్దెకై ఒక్కడిని చంపుట ఏమి లాభము, యూదులందరినీ సంహరించుటకు, యూదుల సంహరణ కొరకు పూనుకొన్న హామాను తాను చేయించినంత ఉరికమ్మాన్ని తానే ఎక్కునట్లుగా దేవుడు చేశాడు. మనము కూడా భయపడాల్సిన పనిలే. అన్యాయస్తుడు ఎన్ని అన్యాయపు ఆలోచన చేత దైవం పిల్లలకు విరోధముగా కార్యం ప్రారంభించిన దేవుడు నీ పక్షమున ఉన్నాడు. ఆయన నీ మొరాలకిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన వింటా ఉన్నాడు. నీ మనవిని అంగీకరిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన మనవి చొప్పున ప్రభువు తన కార్యమును ప్రారంభించి ఉన్నాడు గనుక నీవు భయపడవద్దు. ప్రభునందు విశ్వాసం ఉంచు. ఆయన తన కార్యమును చెయ్యని అప్పుడు ఆయన నీకు విజయమిచ్చి, నిన్ను సంరక్షించి, నిన్ను పోషించుటకు సామర్థ్యమైన దేవుడుగా ఉంటాడని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు మన నిమిత్తమై దీవించుగాక.